సార్ ఈ మద్యం స్కామ్కి సంబంధించి సిట్ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు చాలామంది అరెస్ట్ అయ్యారు, కానీ ఆ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇప్పటివరకు విచారించకపోవడం ఏంటి అన్న ప్రశ్న చాలామందిలో ఉంది. సో ఫైనల్లీ ఇప్పుడు ఆయన కూడా విచారించారు. ఆయన బయటకు వచ్చి నేను అధికారులకు సహకరించానని చెప్తున్నారు. మరి సహకరించి ఉంటే ఆయన ఏం చెప్పుంటారంటారు? మళ్ళీ ఇంకొకసారి కూడా విచారణకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి సహకరించకపోవడం వల్ల మళ్ళీ ఆయనకి విచారణ పిలుస్తున్నారా? ఏం జరుగుతుందంటారు? ఇక్కడ ఏంటంటే మీరు ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు నాకైతే నవ్వు వచ్చింది. ఆయన ఆ హోదా అనుభవించాడో లేదో అంటే ఏం అనుభవించాల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు నిలబడి ఉండేవాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఈయనేమో ఉప ముఖ్యమంత్రి. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందర కూర్చోవాలంటే భయం, నిలబడే ఉంటాడు. ఇంకా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే ఇంకా భయం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అయితే ఎదురుగా కూడా కూర్చొని నిలబడి కూడా మాట్లాడు. అటువంటి వ్యక్తి నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామి గురించి మనం చెప్పుకోవటానికి ఏముంది, ఒకటే సింగిల్ సెంటెన్స్, వెన్నెముక లేదు. అందుకనే తీసుకొచ్చి ఎత్తుక్కొని వచ్చి వెన్నెముక ఉన్న జీవులు, వెన్నెముక లేని జీవులు అని 2 రకాలు ఉంటాయి బయాలజీలో. అట్లా ఈ వెన్నెముక లేని జీవు అనమాట. ఇది తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖను అప్పగించారు. ఎక్సైజ్ శాఖని అప్పగించినప్పుడు నాకు బాగా గుర్తు, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు మేము బడుగు బలహీన వర్గాలకి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఇచ్చాం, చాలా అద్భుతమైన శాఖలు ఇచ్చాం, 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టాం అని ఇట్లా చెప్పాడు. చాలామంది అమ్మ నిజమే కావాలనుకున్నారు. ఈ రోజున చూస్తే ఈ మద్యం కుంభకోణం వెలుగులోకి రావటం, ఈ మద్యం కుంభకోణంలో అంటే అసలు పాలసీ మార్చిన విషయమే ఈ ఘనత వహించిన ఈ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియదని చెప్తున్నాడు. నాకు తెలియదండి అంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగారు సిట్ పోలీసులు. అడుగుతారు కదా. మరి ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకి తెలిసినా తెలియకపోయినా అతనిదే బాధ్యత. మంత్రి కదా, కన్సర్న్డ్ మినిస్టర్దే బాధ్యత ఉంటుంది. మొత్తం ఓవరాల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రివర్గ బాధ్యత ఉంటుంది, కానీ పర్టిక్యులర్గా సంబంధిత మంత్రిదే బాధ్యత ఉంటుంది. ఇది మన రాజ్యాంగం, చట్టం చెప్పేది. అందుకని లేదండి, నేను కాదండి, ఇదంతా నాకు తెలియదండి అని చెబితే ఎవరు చేశారో చెప్పాలి. నాకు తెలుసండి అంటే జైలుకి వెళ్ళాలి. అందుకని నారాయణ స్వామి ఇప్పుడైతే కుడితిలో పడ్డ ఎలక అని చెప్పచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పటి వరకు మరి ఎక్సైజ్ మంత్రిని ఎందుకు పిలవలేదు అంటే ఇప్పుడు కేసు ఫైనాలిటీకి వచ్చింది. ముందరే కేసు స్టార్టింగ్ ప్రారంభంలోనే నారాయణ స్వామిని పిలిచినట్టయితే వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఉండేవాళ్ళు. అందరూ కూడా ఈ నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఉండేవాళ్ళు. అందుకనే మీరు చూస్తే ఫస్ట్ వాసుదేవరెడ్డి అంటే అప్పటి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి దొరికే వరకు కేసు ఒక్క అడుగు కూడా ముందరికి వేయలే. ఎప్పుడైతే వాసుదేవరెడ్డి దొరికాడో, వాసుదేవరెడ్డి దొరకటానికి ముందరే వాసుదేవరెడ్డి ఇల్లు, ఆఫీసులు అన్నీ సోదా చేశారు. ఆయన ప్రెమిసిస్లన్నీ సోదా చేస్తే వాళ్ళకి అప్పుడే చాలా విషయాలు తెలిసినాయి. డైరీలు అన్నీ రకరకాలు అన్నీ దొరికినాయి. అవి దొరికిన తర్వాత కేసు ఫాస్ట్గా మూవ్ కావడం మొదలుపెట్టింది. ఆ జంక్చర్లోనే నారాయణ స్వామిని పిలిచినట్టయితే మొత్తం కేసుని ఎస్టాబ్లిష్ చేసే వరకు వచ్చేది కాదు. వీళ్ళందరూ జాగ్రత్తలు పడి ఉండేవాళ్ళు. అందుకని నారాయణ స్వామిని పిలవలేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు
ఈ డబ్బులు దొరికినాయి. ఆ నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ దొరికారు. కాజ్ ఏంటనేది దొరికింది. మొత్తం అంతా దొరికింది కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ బిగ్ బాస్ ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి నారాయణ స్వామిని పిలిచారు. నారాయణ స్వామి నాకు తెలియదు సార్ అన్నాడు అనుకో, నీకు ఎవరు చెప్పారు అని అడుగుతారు. నారాయణ స్వామి ఉదాహరణకి సత్యమూర్తి గారు చెప్పారండి అన్నారు అనుకో, సత్యమూర్తిని పిలిచి అడుగుతారు నీకెవరు చెప్పారు అని. అట్లా బిగ్ బాస్ని ట్రాక్ చేస్తారు. అదే నారాయణ స్వామి మర్యాదగా నాకు తెలియదండి, నన్ను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టమన్న, కాగితాలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టన్నారు, నేను సంతకం పెట్టాను, ఆ కాగితాలన్నీ నా దగ్గరికి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అండి అని చెబితే జగన్మోహన్ రెడ్డిని తెచ్చి కూర్చోబెట్టి అడుగుతారు ఇది నిజమా ఏం చెప్పిందని. ఈ ప్రాసెస్ దాకా వెయిట్ చేశారు. ఈ ప్రాసెస్ ఇప్పుడు వచ్చింది. అందుకని ఇప్పుడు నారాయణ స్వామిని పిలిచారు, అడిగారు కదా, దాదాపు 6 గంటల పాటు విచారించారు. నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్నా నారాయణ స్వామికే ప్రాబ్లం, వివరాలు చెప్పినా నారాయణ స్వామికే ప్రాబ్లం. వివరాలు చెప్తే ఎవరి పేరు చెప్పాలి? నాకు తెలిసే, అంటే నా అంచనా ప్రకారం, నా అనుమానం ప్రకారం నారాయణ స్వామికి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడా ఇవ్వలేదా అనేది నాకు డౌటు. ఎందుకు అంటే అప్పట్లో అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచే ఆదేశాలు వచ్చేవి అందరి మంత్రులకి. లేదు సీఎంఓ నుంచి, అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ధనుంజయ రెడ్డి లేదా కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళు ఫైల్ సర్క్యులేట్ చేసి ఉండాలి. మేము ఫైల్ పంపిస్తున్నాం సంతకం పెట్టా అని అన్నా చెప్పి ఉండాలి. ఎట్లా అయినా సరే సంతకం ఇతందే ఉంటుంది. నారాయణ స్వామిదే సంతకం ఖచ్చితంగా ఉండాలి. పాలసీ మార్పులో నారాయణ స్వామి ప్రమేయం ఉన్నా లేకపోయినా సంతకం పెట్టి ఉండాలి. టెక్నికల్గా నారాయణ స్వామి ఇరుక్కున్నాడు. ఇరుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మరి డబ్బులు వసూలు చేశారు కదా, 60 కోట్లు బిగ్ బాస్కి, వీళ్ళందరికి కలిపి ఒక 30 కోట్లు నెలకి, మొత్తానికి కాదు. మరి ఆ 30 ఏమైనాయి, ఆ 60 ఏమైనాయి, అందులో నారాయణ స్వామికి ఏదన్నా వాటా వచ్చిందా అనేది కూడా సిట్ ఎంక్వైరీ చేస్తుంది. నాకు తెలిసి సిట్ దగ్గర ఇన్ఫర్మేషన్, ఒక పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెలకు 5 కోట్లు నారాయణ స్వామికి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు అనేది తెలియదు, నాకు తెలియదు. సిట్కి తెలుసు, నాకు తెలియదు. నెలకి 5 కోట్ల రూపాయలు అంటే 1 నెల 2 నెలలు ట్రాక్ చేస్తే దొరికినాయి వీళ్ళకి. ప్రతి నెల 5 కోట్లు ఇచ్చారా, లేదు అప్పుడప్పుడు కనిపించినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా 5 కోట్లు ఇచ్చారా నారాయణ స్వామికి అనేది ఎస్టాబ్లిష్ కావాలి. మనకు తెలియదు, అంటే ఆ కేసు లోపల ఏముందనేది మనకు తెలియదు. మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ పొజిషన్ని బట్టి కూడా ఒక్కొక్కరికి 2 కోట్లని, ఒకరికి 5 కోట్లు ఇచ్చారని కూడా అధికారులు చెప్పారు. అట్లా నారాయణ స్వామికి కూడా డబ్బులు వచ్చి ఉంటాయి. అందుకని నారాయణ స్వామిని నెక్స్ట్ విచారణకి పిలిస్తే అరెస్ట్ చేసినట్టే మనం అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.